ప్రసాద్ ఆశయాలను చెప్పమ్మా మాయన్న నీడ సల్లది సుమ్మా కన్నీట మనల ముంచి ప్రసాదన్న కనబడక తానెల్లెనో జాడ తెలిసిన చెప్పమ్మా సల్లది సుమ్మా నీతోటి మిత్రులంతా ప్రసాదన్న నీ కొరకు చూస్తున్నారే నీతోటి మిత్రుల కొరకు చూస్తున్నారే ప్రెస్ క్లబ్ అంతా నేడు చిన్నపోయి ఉన్నదే నేడు చిన్నపోయి ఉన్నదే కన్నీట మనల ముంచి ప్రసాదన్న కనబడక తానెల్లెనో జాడ తెలిసిన చెప్పమ్మా మాయన్న నీడ సల్లది సుమ్మా జాడ తెలిసిన చెప్పమ్మా మాయన్న నీడ సల్లది సుమ్మా నీ భార్య పిల్లలంతా మాయన్న నీ కొరకు చూస్తున్నారే నీ భార్య పిల్లలంతా మాయన్న నీ కొరకు చూస్తున్నారే ఏ దారి నస్తావని ప్రసాదన్న నీ కొరకు చూస్తున్నారే ఏ దారి నస్తావని ప్రసాదన్న నీ కొరకు చూస్తున్నారే జోహార్ ప్రసాదన్న జోహార్ జోహార్ అమర్ రహే ప్రసాదన్న అమర్ రహే అమర్ రహే తోటి జర్నలిస్టు TV9 సారు అకాల మరణం అందరికి కూడా బాధాకరం. అందరితో కూడా కలిసిమెలిసి ఉంది. సౌమ్యుడిగా వార్తల పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితులు ఎవరికి కూడా రావద్దని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్రా కానీ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను. ప్రసాద్ చిన్న వయసులోనే అకాల మరణం చెందడం అందరికీ బాధగా ఉంది. నిజానికి ఎక్కడ కనిపించినా చిరునవ్వుతో పలికించే ప్రసాద్ మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. చిన్న వయసులోనే అతను మృత్యువాత పడడం, ఇలా అకాల మరణం చెందడం మా జర్నలిస్టు అందరినీ దుఃఖ సముద్రం ఉంచింది. ఆయన పిల్లలు కానీ కుటుంబాన్ని కానీ సమాజంతో మీ అందరం కూడా అండగా ఉండి మాకు తోచినంత సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జర్నలిస్టు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా కొంచెం అందరూ శ్రద్ధ చూపాలని కోరుతున్నాం. కుటుంబాలని ఒంటరి చేసిపోవడం ఎవరికైనా బాధాకరం. నిజంగా ఇప్పుడు ఆత్మదేవ పాట పాడుతుంటే నాకు నిజంగానే ఆవేదన కలిగింది. ఏదేమైనా జర్నలిస్ట్ మిత్రులు ఒకంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. చిన్న వయసులో ఇలా పోవడం నిజంగానే చాలా బాధగా ఉంది. కొద్దిగా చూడగానే బాగా బాధ అనిపించింది. అతని కుటుంబానికి అతని పిల్లలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రుడు ప్రసాద్ మనందరిని విడిచిపోవడం అందరు బాధాకరం. వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. జర్నలిస్ట్ మిత్రుడు ఖచ్చితంగా మన ఒత్తిడి గురిగా అవుతుంది. విధి నిర్వహణలో వాళ్ళ పిల్లల పరిస్థితి ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు ఒక్క తాటి మీదకి వచ్చి ఇంతమంది ఉండడం కొంచెం సంతోషకరమైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా తాత్కాలికమే. మన బతుకులు మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి చివరి దాకా మనం అండగా నిలబడదాం. ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లు కానీ ఎవరైనా ఆర్థిక సాయం అందేలా కూడా ప్రెస్ క్లబ్ తరఫున మనందరం చివరి దాకా ఉండి వాళ్ళ ఆయన ఆత్మకు శాంతి చేకూరలు కూడా మనం చేద్దాం. ఖచ్చితంగా ఆయన అంత్యక్రియలకు కూడా మిత్రులందరూ అక్కడి దాకా రావాలి. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ప్రసాద్, మన జీవితాలు కూడా గాలిలో ఉన్నాయి, గాలిలో దీపాలు లెక్క ఉన్నాయి. ఖచ్చితంగా మనకు ఆల్టర్నేట్గా ఏముంటలేదు. మన పిల్లల భవిష్యత్తులు మనం ఆలోచించుకొని పనిచేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న ప్రెస్ క్లబ్ తరఫున కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఇటువంటి ఆయన మరణం బాధాకరమని తెలియజేస్తుంది. TV9 రిపోర్టర్ ప్రసాద్ మరణం చాలా బాధాకరం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి ఎటువంటి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఆదుకునేలాగా మేము ప్రెస్ క్లబ్ తరఫున ముందుంటాం. మిత్రుడు ప్రసాద్ అకాల మరణం భ్రాంతికి గురి చేసింది. ప్రెస్ క్లబ్ అంతా ఈరోజు అంత చిన్నపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఎప్పుడు అండగా ఉంటుంది.